పెద్ద అమ్మాయికి ఇలాగే జరుగుంటే ఈ పాటికి పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసేసామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేవాళ్ళు కదా. మరి మా బస్తీ అమ్మాయికి అన్యాయం జరిగితే మీరెందుకు వాడిని ఎన్కౌంటర్ చేయడం లేదు? అంటే మావి ప్రాణాలు కాదా? మాకు మీ స్టేషన్ లో కోర్టులో మర్యాద లేదా? ఇంకా చూస్తారేంట్రా? పదండి. ఇలాంటి టైంలో ఏం చేయకూడదు అదే చేసావు పోలీస్. థ్యాంక్స్. మిమ్మల్ని మా వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. బస్తీ జనాలే చూసుకుంటారు. స్వామి బాయ్. సరే బాయ్. మీరు చేయాలనుకుంటున్న తప్పు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తారు సార్. ఫాస్ట్ గా వెళ్ళు కిడి. అక్కడ పరిస్థితి ఏంటో అని భయంగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పక్కనే ఉన్నాం జడే. 2 minutes లో వెళ్ళిపోవచ్చు. మా బస్తీ అమ్మాయిని మోసం చేసి చంపడమే కాకుండా మేమేం చేస్తామన్న భయంతో వచ్చి పోలీసులకి లొంగిపోతావా? స్టేషన్ లో కాకి డ్రెస్ వెనక దాక్కుంటే ఏం చేయలేమనుకుంటున్నావారా? అన్నా వద్దనా. ఇక్కడ నుంచి సింధు, 2 నిమిషాల్లో ఒక్కరు కూడా ఇక్కడ ఉండకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పోలీసుల మీద చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసేయండి. ఓకే అక్క. మేడం గణపతి ఇక్కడ లోపల ఉన్నారు మేడం. ఎవరో కొంతమంది బస్తీ వాళ్ళు గణపతిని చెప్పడానికి లోపలికి వెళ్ళారు మేడం. పద. అన్నా వదరా.
ఆగ్రా. జేడి వచ్చినట్టుంది కదా, పని పూర్తి చేసుకుని వచ్చారా? లేదు బాయ్, కరెక్ట్గా పొడిచే టైంకి జేడు వచ్చేసింది. నా మొహం చూస్తారెందుకు? పదండి వెళ్దాం ఇంకా. గణపతి, నీకేం కాలేదు కదా? నాకేం బానే కాలేదు ఉన్నావు మేడం. కదా? నేను బాగానే ఉన్నాను. ఏం కాలేదు మేడం. ఇన్స్పెక్టర్ గారు, బయట కానిస్టేబుల్స్ని పెట్టండి. ఒక్కరు కూడా స్టేషన్ లోపలికి రావడానికి వీల్లేదు. ఓకే సార్. పద్మని నువ్వు చంపేశావు అనడం అబద్ధం. ఆ విషయం మాకు తెలుసు, మేము నమ్ముతున్నాం. వచ్చిన వాళ్ళందరూ బస్తీ మనుషులే అనుకుంటున్నావా? కాదు, వాళ్ళల్లో నిన్నీ కేసులో లొంగిపోమని చెప్పిన మనుషులు కూడా ఉన్నారు. బస్తీ వాళ్ళు నీకు శిక్ష పడదు అనే భయంతో వస్తే వాళ్ళు మాత్రం నిన్ను చంపడానికే వచ్చారు. ఎందుకంటే నువ్వు మా అందరికీ భయపడి ఎక్కడ నిజం చెప్పేస్తావన్న భయంతోటి నిన్ను చంపడానికొచ్చారు. నువ్వు పద్మని చంపలేదు. మినిస్టర్ తన కొడుకుని కాపాడుకోవడానికి నిన్ను లొంగిపోమ్మని చెప్పాడని చెప్పు. నీ మీద ఏ కేసు పడకుండా నిన్ను సేఫ్గా ఉంచే బాధ్యత మాది. నిజం చెప్పి కేసులో నుంచి బయటపడు గణపతి. మీరు నమ్మే నిజం నేను చెప్పలేను సార్. నేను చేసిన హత్య గురించి మీకు చెప్పా. ఎలా చేసినా కూడా మీకు చెప్పా. ఎందుకు చేసినా కూడా చెప్పా. మీరు నమ్మకపోతే నేనేం చెయ్యలేను. దయచేసి నన్ను కోర్టుకి తీసుకువెళ్ళండి. హే, ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్తే ఆ బస్తీ జనాల చేతిలో నువ్వు చస్తావురా. ఛ! ఛ! ఏం చేద్దాం జడే? వాణ్ణి చూస్తుంటే నిజం చెప్పేలా లేడు. ఈ పరిస్థితుల్లో కోర్టుకు తీసుకెళ్తే అక్కడ ఏదన్నా అటాక్ జరిగే ఛాన్స్ ఉంది కదా. అవును ఇన్స్పెక్టర్, మీరు వెంటనే గణపతిని మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయండి. ఇక నుంచి ఈ కేసుని మేం చూసుకుంటాం. మీ అవసరం ఉంటే మేం కాల్ చేస్తాం. ఓకే మ్యామ్. ఇప్పుడే గణపతి షిఫ్టింగ్కి ఏర్పాటు చేస్తా. అక్క మేడం, ఇంత జరిగాక కూడా గణపతి నిజం చెప్పలేదంటే ఇంకెప్పటికీ నిజం చెప్పడేమో అనిపిస్తుంది. ఇలాంటి కేసులో శిక్ష ఏముంటుందో తెలిసి కూడా ఇంత మొండిగా ఉన్నాడంటే మినిస్టర్ ఏం చేసి గణపతిని ఒప్పించాడో మనం తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ గణపతి ఇంటి నుంచే మొదలు పెడదాం జడే. పదండి వెళ్దాం.